ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విఆర్ ఎలిజా. తనపై నమ్మకం ఉంచి చింతలపూడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు ఆయన. చింతలపూడి నుంచి వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ఎలిజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని చింతలపూడి నుంచి మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి అభ్యర్థిగా విఆర్ ఎలిజా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విఆర్ ఎలిజా దాదాపుగా ఐఆర్ఎస్ అధికారిగా 28 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చింతలపూడి అభ్యర్థిగా ఉన్న విఆర్ ఎలిజాతో మాట్లాడించే ప్రయత్నం. సార్, మీరు దాదాపుగా 28 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో ఐఆర్ఎస్ అధికారి పనిచేయడం జరిగింది, వివిధ రాష్ట్రాల్లో కూడా పనిచేయడం జరిగింది. సొంత ప్రాంతానికి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష ఎందుకు కలిగింది అసలు మీకు? 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలని ప్రజలకి ఎంత సంక్షేమ పరిపాలన ఇస్తున్నారో ఆయన చూసి నేను మొదట ఆయన పట్ల ఆకర్షితున్నయ్యాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి పోరాటం చూశాను. ఆయన ప్రత్యేక హోదా కోసం అలుపెరగకుండా ఆయన పోరాటం చేస్తున్నా చూసి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చూసి నిజంగా నేను చాలా బాధపడటం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండి ఈ యొక్క ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో నేను కూడా పాలిభాగస్తున్నాయి. మన రాష్ట్రానికి మన చేతనైనంత మనం న్యాయం చేసుకోవడానికి ఆయనతో పాటు ఆయన పక్కన నిలబడి పోరాటం చేయాలనే ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆళ్ళ నాని గారు, మరి కోటగారి శ్రీధర్ గారు, వారు నాకు ఎప్పుడు కూడా వెన్నంటి నాకు అండగా ఉంటూ నాకు వాళ్ళు అన్ని విధాలైనటువంటి సహకారం దయచేశారు. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 91లో నేను ఇండియన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అక్కడ బాంబేలో జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ బాంబేలో ఒక 11 ఇయర్స్ నేను పనిచేశాను. ఆ తర్వాత ఢిల్లీలో ఒక 8 ఇయర్స్ పనిచేశాను. తర్వాత హైదరాబాద్లో చేశాను. అంతకుముందు కొంత ఒక స్మాల్ పీరియడ్ నేను నార్త్ ఈస్ట్లో కూడా చేయటం జరిగింది. ఇంకా వేరే జాబ్స్లో నేను బెంగళూరులో కూడా కొంతకాలం ఉండటం జరిగింది. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా మంచి రోడ్లు, మరి డ్రైనేజ్ వ్యవస్థ, తాగునీటి సమస్య ఇవన్నీ లేకుండా చేయటమే కాకుండా ఇంకా ఈ చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా నేను తీర్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. ఈ దగ్గరలోనే ఒక 100 పడకల ఆసుపత్రికి 2 సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు ఒక్కిటికి కూడా వేయకుండా అది అభివృద్ధికి నోచుకొని దుర్భర పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా 1 సంవత్సరం లోపు ఈ 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేస్తానని చింతలపూడి ప్రజలకు నేను హామీ ఇస్తూ ఉన్నాను. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా రాబోయే 5 ఏళ్ల పాటు పనిచేస్తానని, ఈ నేపథ్యంలోనే ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని కూడా చింతలపూడి కన్వీనర్ ఎలిజా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా.